వేరే వాళ్ళ ప్రాణాలు జరిగితే అది యాక్సిడెంట్ కాదు, ఇంటెన్షనల్గా అన్నీ తెలిసి నేరం చేయడం కింద లెక్క అవుతుంది. కాబట్టి ఇది మర్డర్ స్థాయి కేసు అని చెప్పేసి ఆ లెవెల్లో కేసు నడపాలా అని చెప్పేసి ఇన్స్ట్రక్షన్స్ వచ్చే పరిస్థితి వస్తుంది. కనుక ఇంతకుముందు మాత్రం మనకి యాక్సిడెంట్ అంటే అది ఆకస్మికంగా జరిగేదే. ఎవరికి దాంట్లో ఎవరిని మనిషిని చంపాలనో మనిషిని గాయపరచాలనో అట్లా ఉండదు. మరి ప్రతిసారి మనం ఇదే విషయంలో ఎస్కేప్ కాకుండా ఉండడం కోసం అట్లీస్ట్ మనం యాక్సిడెంట్ జరిగినప్పుడు మన తప్పు ఏమీ లేకుండా చూసుకోవడం అనేది ప్రతి ఒక్కరి బాధ్యత. ఆటోమేటిక్గా దాంట్లో ఉండే ప్యాసింజర్లకు దెబ్బలైనా లేకపోతే ఏదైనా పెద్ద బండి వచ్చేసి ఎప్పుడు కూడా పెద్ద బండికి చిన్న బండికి అయితే చిన్న బండి దెబ్బ తగులుతుంది, దాంట్లో డౌటే లేదు. సో ఆటోలకు డ్యామేజ్ అయ్యి ఆటోలో ఉండే ప్యాసింజర్లకు డ్రైవర్లకి ప్రాబ్లం అయినా కూడా ఇదే పరిస్థితి ఎదురవుతుంది. అప్పుడు ఎవరిని బ్లేమ్ చేయాలా? మనం పెద్ద బండిని తిడతాం. ఆటో ఎవరికైనా చిన్న బండికి తగిలితే ఎవరిని తిట్టాలా? అలాగైనా ఆటో వాళ్ళని తిట్టాలి. సో ఈ పరిస్థితి రాకుండా ఉండాలంటే ఎవరికి వాడు పర్ఫెక్ట్గా ఉండాలా. ముందు మన వరకు జాగ్రత్తలు తీసుకుంటే, ఎందుకంటే మనమేమి రోడ్డు మీదకి ఏదో విచ్చలవిడిగా ఆటోలు నడపడానికి కోసము లేకపోతే బండి మనకు డ్రైవింగ్ వచ్చు కదా అని చూపించుకోవడము కాదు. ఎందుకంటే డిగ్రీ స్టూడెంట్సో ఇంకో స్టూడెంట్సో ఇంజనీరింగ్ స్టూడెంట్సో ఆ విధంగా వస్తున్నారంటే వాళ్ళ తల్లిదండ్రులు సంపాదించిన డబ్బులు బాగా ముదిరిపోయేసి హై ఎండ్ బండ్లు తీసుకొని 350 సీసీలు 400 సీసీలు తీసుకుని నడుపుతూ వస్తారు. ఆటో డ్రైవర్లకు ఏమంత అవసరం ఉందా? ఎవరికన్నా దేనికోసం వచ్చి నడుపుకుంటున్నామా? అంతే కదా. అటప్పుడు మినిమం జాగ్రత్తలు తీసుకొని ముందు బేసికల్గా మనల్ని రోడ్డు మీద కొనేదానికి మన ప్రాణాలు మనకు బాడీ కాపాడుకోవాలా. రెండోది మన కుటుంబాన్ని కాపాడుకోవాలా. మూడోది మన మీద బాధ్యత ఎక్కి మనతో మనకి ఎక్కిన ప్యాసింజర్లను కాపాడుకోవాలి. ఇవే 3 బేసిక్కే కదా. మన వల్ల ఇంకోరికి జరగకూడదు, ఇంకోటి వల్ల మనకు జరగకూడదు. సో ఈ యాంగిల్లో ప్రతి ఒక్కరు ఆలోచించండి. దేనికి నడుపుతున్నామంటే ఏదో నడుపుతున్నామంటే నడపడం అనేది కాదు పాయింట్. దీని మీద ఒకసారి మనం బండి ఎక్కినాక స్టీరింగ్ వీల్ మీదనో లేకపోతే హ్యాండిల్ మీద కూర్చున్నాక ప్రతి ఒక్కరు ఆలోచించాల్సింది మన మీద ఆధారపడి ఇంత లైవ్స్ ఉన్నాయి. రోడ్డు మీదకి మనం వచ్చినామంటే మనం బాగా నడుపుతున్నామనే పాయింట్ లేదా ఎవరికి కూడా. ఆర్టీసీ అతను ఆ రోజు బస్ డ్రైవర్ గుద్దినోనికి వానికి తెలుసా? ఎవడో వచ్చి రోడ్డు మీద యాక్సిడెంట్ అయిపోయి మోటార్ సైకిల్ మీద పడేసి అది వచ్చి మనకు ఇంతమందిని ఇరికిస్తుందని. ఆ ఇన్సిడెంట్ తర్వాత ఏ పేపర్లో చూసినా ఏడోసారి బస్సు తగలబడింది, ఆ వెహికల్ తగలబడింది, వీళ్ళు చచ్చిపోయినారు. ప్రతి ఒక్కటి ఇన్ని ఇన్సిడెంట్లు బయటకు వస్తూ ఉన్నాయి. ఎందుకంటే ప్రజల ఫోకస్ మారిపోతుంది ఒక్కోసారి. సో ఈ టైంలో ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండడం కోసమే ఇది పోలీసు వాళ్ళు కానీ ఒక ఇంట్రెస్ట్ తీసుకోవడం. లేకపోతే ఎవడి పని ఒకటి చేసుకుంటా అంటే మనకు ఇష్యూ ఏం లేదు, మనం పట్టించుకునేది ఏం లేదు. అన్నిటికంటే ముఖ్యంగా వెహికల్స్ యాక్సిడెంట్స్ అంటే పోలీసుకు లీస్ట్ ప్రియారిటీ. ఎందుకంటే ఎంతసేపు మర్డర్లు ఏమైనా కొట్టుకొని చేస్తారా ఇట్లాంటి యాంగిల్లో పోలీసులు చూస్తారు. మూడోది దొంగతనాలు జరుగుతాయని ఇట్లా చూస్తారు తప్పనిస్తే యాక్సిడెంట్లు పట్టించుకోం జనరల్గా. ఎందుకంటే ఎవరిది తప్పు ఉండదు, ఇన్సిడెంట్ జరుగుతుంది, అది యాక్సిడెంట్ అనే పదం వాడుతున్నాం మనం. బట్ దాంట్లో కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం వచ్చింది. దానికోసం టైం టు టైం ట్రాఫిక్ పోలీసులు రోడ్ల మీదకి వచ్చేసి అన్ని అవేర్నెస్ నడుస్తూనే ఉంది. ప్రతి ఒక్కరు జాగ్రత్తలు తీసుకోండి. మనల్ని కాపాడుకుందాం, మనతో పాటు అందరినీ కాపాడదాం. సింపుల్ ఇన్స్ట్రక్షన్ అంతే. ఓకే. ఒక నిమిషం సార్.